సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 55వ వచనం. మనిషిలో పట్టుదల అనేది అవసరం, మనిషిలో పౌరుషం అనేది అవసరం, మనిషిలో ఛాలెంజ్ కలిగిన జీవితం అనేది అవసరం. రాజుకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఈయన వెళుతున్న ప్రయాణం. అబ్నేర్ అనే సైన్యాధిపతికి ఏం కలిగిస్తుంది? ఆశ్చర్యం కలిగిస్తుంది. కలవరపడినే కొండల వైపు కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. చాలు. అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు యవని కుమారుడు సమస్యలకు ఎదురుగా వెళుతున్నాడే, మరణానికి ఎదురుగా వెళుతున్నాడే, కష్టాలకి ఎదురుగా వెళుతున్నాడే, ఇబ్బందులకు ఎదురుగా వెళుతున్నాడే, ప్రాణం తీసేవానికి ఎదురుగా వెళుతున్నాడే, శోధనకు ఎదురుగా వెళుతున్నాడే. యవని కుమారుడు ఇంత ధైర్యం ఎలా ఉంది? మరణానికి ఎదురుగా వెళుతున్నాడే, శోధనకు ఎదురుగా వెళుతున్నాడే, కష్టానికి ఎదురుగా వెళుతున్నాడే, అంతము చేసే వ్యక్తికి ఎదురుగా వెళుతున్నాడే. యవని కుమారుడు, యవనస్తుడు ఎవరు? యవని కుమారుడు. భర్త చనిపోయారు, కుటుంబానికి సమస్య వచ్చేసింది. సమస్యలకి ఎదురెళ్తున్నారే ఈ పిల్లలు, ఈ తల్లి. అవును, సమస్యలకి ఎదురెళ్తున్నారు, కష్టాలు వస్తున్నాయి ఎదురెళ్తున్నారు, ఇబ్బందులు వస్తున్నాయి ఎదురెళ్తున్నారు, అనారోగ్యాలు వస్తున్నాయి ఎదురెళ్తున్నారు. ఎందుకని? దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. చాలు. దావీదేమంటున్నారు? యుద్ధము దావీదుదన్నారా? యుద్ధము సౌలుదన్నారా? యుద్ధము అబ్నేరుదన్నారా? యుద్ధము ఎవరిది? యుద్ధము యెహోవాది. ఈ రోజున మనము ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే మీరు రాలేరు, నేను రాలేను. మనల్ని నడిపించే వారు ఉన్నారు. వారు ఎవరో తెలుసా? తండ్రి కుమారా ఆత్మలు ఒకటైన రూపము, తండ్రి కుమారా ఆత్మలు రూపము. చాలు. ఆ ముగ్గురు ఏం చేస్తున్నారు? ప్రయాస పడుతున్నారు. దేనికోసం? ముడతైనను, కళంకమైనను, మత్సైనను, డాగైనను లేని సంఘముగా దేవుని ఎదుట, పరలోకమందు ఆయన ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క నిత్య ప్రయాసై ఉన్నది. నిజమా? మీరు రావాలంటే రాలేరు, నేను రాలేను. ఎందుకంటే మనల్ని లోకం అనేటువంటి సైతాను మనల్ని కదలనీయకుండా, మెదలనీయకుండా గట్టిగా ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. రానివాడు. క్రీస్తు ప్రభు దగ్గరికి అసలు రానివాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, మోక్షానికి వెళ్ళడానికి అసలు రానివాడు. సత్యములోకి అసలు రానివాడు. వాడు యందు సత్యమే లేదు కాబట్టి. అందుకని యవని కుమారుడైన సమస్యలకు ఎదురుగా వెళుతున్నాడు. ఈ రోజున సమస్యలకు ఎదురుగా వెళుతుందా? క్రైస్తవ జీవితము సమస్యలకు ఎదురుగా వెళుతుందా? వెళ్ళాలి. సమస్యలకు ఎదురుగా వెళ్ళాలి. అంతము చేసే పరిస్థితులు, మనుషుల్ని గలిబిలి చేసే పరిస్థితులు, మనిషిని లేకుండా చేసే సమస్యలకు ఎదురుగా వెళ్ళాలి. వెళ్ళము. దేవుడు నీ పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ప్రభు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దావీదు దేవుణ్ణి తోడు చేసుకుని వెళుతున్నారు. దేనికి ఎదురుగా? 6 మూల జాండ్ అనే ఒక గొప్ప సమస్యకు ఎదురుగా వెళుతున్నారు. 6 మూల జాండ్ అంటే ఇంచుమించు 2 మూడు 2 మూళ్ళు 1 గజం. 2 మూళ్ళు ఏంటి?
1 గజం. 6 మూళ్ళు అంటే ఎన్ని గజాలండి? 3 గజాలు. 3 గజాలు అంటే గజానికి 3 అడుగులు. 3 అడుగులు అంటే ఎంత అండి? 3 మూళ్ళు 9 అడుగులు. 9 అడుగులు అంటే ఎంత అండి? ఒక బిల్డింగు స్లాబ్ ఎన్ని అడుగులు వేస్తారు? 9 అడుగులు వేస్తారు. అంటే బిల్డింగ్ స్లాబ్ అంత ఎత్తున్నాడు అనమాట. ఎవరు? గొలియాతు. ఆ వ్యక్తికి ఎదురుగా వెళ్తున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు సమస్య వస్తుంది. సమస్య వచ్చి 40 రోజులు సైన్యాన్ని, సౌలుని, అబ్నేరుని భయపెడుతుంది. సైన్యాన్ని భయపెడుతుంది. రండి, సవాలు విసురుతున్నా. మీలో ఎవరైనా నాలాగా దమ్మున్నోళ్ళు రండి, నా మీద పోరాడండి. నేను ఓడిపోతే మేమందరం మీకు దాసులం అవుతాం. మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు కావాలని చెప్పి సవాలు విసురుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి? 40 రోజుల నుంచి. ఎవరు ముందుకు వెళ్ళా, కానీ ఒక యవనస్తుడు వెళ్తున్నాడు. సమస్యకి ఎదురుగా వెళుతున్నావా బిడ్డ? కష్టాలకి ఎదురుగా వెళుతున్నావా? ఇబ్బందులకి ఎదురుగా వెళుతున్నావా? నీ కష్టాన్ని పూర్తిగా పంచుకుని నీ కొంచెం కష్టం ఇచ్చే నీ యజమానుని కోల్పోయినావా? లేక నిన్ను కష్టం భరించి నిన్ను కూతో కాతో ఆదరించే యజమానురాలను కోల్పోయినావా? నీ భర్తను కోల్పోయినావా? లేక నీ భర్త నిన్ను విసర్జించినా, లేక సమాజం నిన్ను విసర్జించినా, నీ బంధువులు నిన్ను విసర్జించినా, భయమేలా జనులారా కుని చేరల్ కుని చేరల్ జయశీలో దౌయేసుల్ జయశీలో దౌయేసుల్ భయభక్తులతో ప్రార్థింపల్ భయమేలా భయపడద్దు. సమస్యలు వచ్చినాయా? భయపడొద్దు. ఇబ్బందులు వచ్చినాయా? భయపడొద్దు. ఈ లోపల అపవాది వచ్చి చెప్తా ఉంటాడు. ఏమని? చెవిలో, నువ్వు దేవుణ్ణి విసర్జించే తప్పులు చేశావు కాబట్టే, దేవుడు నిన్ను విసర్జించే పాపాలు చేశావు కాబట్టే, తప్పులు చేశావు కాబట్టే నిన్ను విసర్జించారు దేవుడు, నీ పిల్లల్ని కూడా విసర్జించారు. అందుకని నీకు ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, ఈ జబ్బులు, ఈ తెగుళ్ళు, ఈ అప్పులు, ఈ శోధనలు, ఈ కలవరాలు అని చెప్పి పదే పదే బోర ఊదుతూనే ఉంటాడు. బోర ఊదుతుంటాడు. అప్పుడు మరీ ఎక్కువగా మనకేం కలుగుద్ది? ధైర్యం వస్తుందా? మరి ఎక్కువ భయం వస్తుంది. కానీ దావీదైతే ఏటి లోయలోకి దిగారు. ఏ లోయలోకి దిగారు? ఏ లోయది? రాళ్ళు దొరికే లోయ. ఏ రాళ్ళు? శత్రువును చంపే ఎదుర్కొనే రాళ్ళు ఏరుకున్నారు. ఏరుకో. సంఘములోనికి వచ్చావా? సావాసములోనికి వచ్చావా? జీవము గల దేవుని దగ్గరికి వచ్చావా? ఆయన సంఘములోనికి వచ్చావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు చేసే వ్యవసాయములోకి వచ్చి నాటబడ్డావా? నువ్వు నాటబడిన తర్వాత వాక్యాన్ని ఏరుకో. ధైర్యం ఇచ్చే వాక్యాన్ని ఏరుకో. బలమిచ్చే వాక్యాన్ని ఏరుకో. సమస్యకు ఎదురుగా వెళ్ళే వాక్యాన్ని నేర్కో. ఎలాంటి సమస్యకైనా భయపడని వాక్యాన్ని వాక్యాన్ని ఏరుకో. రాయిని ఏరుకో. అదే నీ చేతుల్లో ఒక ఏమవుద్ది? సాధనంగా మారుతుంది. అందుకని భయపడవద్దు. అదే నీకో సాధనంగా మారుతుంది. శత్రువు ఎక్కడా? బిల్డింగ్ అంత ఎత్తున్న శత్రువు ఎక్కడా? రాయి ఎక్కడా? నీ ఆయుధము చిన్నదే, నీ స్థాయి చిన్నదే, నీ బ్రతుకు చిన్నదే, నీ సమస్య పెద్దదే. కానీ నువ్వు వేరుకున్నది చిన్నదైనా ఆ చిన్నదానికి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నారు. అందుకనే దేవుని సన్నిధికి నువ్వు రావాలా? తప్పకుండా
తప్పకుండా రావాలా. పని పక్కన పెట్టు. సాతానుడు నీకు పని చూపిస్తాడు, వ్యాపారం చూపిస్తాడు, నీకు అనేక రకాలుగా బంధువులు వచ్చారు నువ్వు వెళ్ళొద్దంటాడు, ఫ్రెండ్స్ వస్తున్నారు వెళ్ళొద్దంటాడు, బంధువులు వస్తున్నారు వాళ్ళని విడిచిపెట్టి వెళితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారంటాడు, లేకపోతే ఇంకెన్నో చెప్తాడు. ఎవరొచ్చినా ఎవరు ఏం జరిగినా జీవము గల దేవుని సన్నిధికి పోవుటకు వీళ్ళెవరు నాకు ఎప్పుడు ఆటంకం కాకూడదు. నా జీవము గల దేవుడు నాకు ధైర్యమై ఉన్నారు, నాకు శక్తి అయి ఉన్నారు, నాకు బలమై ఉన్నారు. సమస్యను ఎదుర్కోవటానికి, సమస్యల్లో మాట్లాడి సమస్యను ఎదుర్కోవటానికి ఆయనే నాకు నిబ్బరమై ఉన్నారు. యుద్ధము యెహోవాది, ఆ పోరాటంలో నేనున్నాను. ఈ బంధువులు నన్ను ఆదివారం వెళ్ళటానికి ఆటంకపరచకూడదు. మీరు ఉండండి, వండుకుని తినండి. చెప్పగలవా? దేవునికే టాటా చెప్తావా? చెయ్యొద్దు. బంధువులారా, మీరు నన్ను ఏం చేయకూడదు, దేవుని సంధికి వెళ్ళకుండా ఆపకూడదు. స్నేహితులారా, సమస్యలారా, వ్యాపారమా, ఓ గృహప్రవేశాల, మెచ్యూరిటీ ఫంక్షన్లా, పెళ్ళిళ్ళ, మీరు మమ్మల్ని ఏం చేయకూడదు, దేవుని సంధికి వెళ్ళకుండా ఆపకూడదు. నా జీవము గల దేవుడు ఎవరో తెలుసండి, నా తండ్రి ఎవరో తెలుసండి. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు నాదులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు నాదులు వణకెను. తన నోట నుండి చిన్న అగ్ని, తన నోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా బలమా. పాడగలవా? సంవత్సరాల నుంచి వస్తున్నావు, పాట రాట్లా. మార్గం యెహోవా. దేవుని బిడ్డ సమస్యలకు ఎదురుగా వెళుతున్నారు. ఆయన రాజు ఆశ్చర్యపోతున్నారు, అబ్నేరు ఆశ్చర్యపోతున్నారు. సైన్యాధిపతి 40 రోజుల నుంచి సతికిలబడి కూర్చున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి సమస్య మన కుటుంబాన్ని ఏడిపిస్తుంది, మన పిల్లల్ని ఏడిపిస్తుంది, నన్ను ఏడిపిస్తుంది, మన పిల్లల్ని ఏడిపిస్తుంది. అది వ్యభిచార సమస్య, కామ సమస్య, శరీరాశ సమస్య, అప్పుల సమస్య, పాపము చేయాలనే సమస్య, ఇబ్బందులు పెట్టాలనే సమస్య, లేక ఎవరితోనో ఫోన్ తీసుకుని మాట్లాడాలనే సమస్య, ఫోన్ ద్వారా మనిషి జీవితాన్ని నాశనం చేసుకునే సమస్య ఏడిపిస్తుంది. దాన్ని ఏం చేయాలి? నువ్వు నేను ఎదుర్కో. నిజమా? ఎదురుగా వెళ్ళు. అయితే ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నట్టు ఎదురుగా వెళ్ళు, ఎదుర్కో. నేను ముట్టను, జయము నాదే. నేను చూడను, జయము నాదే. నా దేవుడు ఉన్నారు, చాలు. వాక్యం చదువుతా, పత్రిక చదువుతా. పత్రిక నాకుంది మా సావాసం తరపున. పత్రికలో ఏముంది, ఏం రాయబడింది, నా కోసం ఏం రాయబడింది, సమస్యను ఎదుర్కోవటానికి లేక జయించడానికి ఏముంది, నేను చదువుతా. పత్రిక చదివావా? పత్రిక తీసుకుంటున్నావా? పత్రిక చదువుతున్నావా? చిన్న చూపు అయిపోయిందా? సైతాను నిన్ను పత్రిక చదవనివ్వడగా ఎన్నింటినైనా చూడనిస్తాడు. సెల్ ఫోన్ గంటల తరబడి చూడనిస్తాడు. పత్రిక చదివావా? యవనస్తుడా, యవనస్తుడా, ఎప్పుడైనా చూసావా? అది నీకు అవసరం లేదా? యవనస్తుడు వెళ్తున్నాడు. సౌలు అడుగుతున్నారు, ఎవని కుమారుడు? అబ్నేరు ఆ యవనస్తుడు యవన కుమారుడు అడుగుతున్నారు. అడుగుతూ ఉంటే మళ్ళీ ఏమంటున్నారు? నీ ప్రాణం తోడు నాకు తెలియదనను. మళ్ళీ ఏమంటున్నాడు? అందుకు రాజు, ఈ పడుసువాడు యవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చను. వీళ్ళు అడిగే లోపు, వీళ్ళు తెలుసుకునే లోపు, వీళ్ళు అడిగి ఆ యవనస్తుడు ఎవరు కుమారుడో అడిగి తెలుసుకునే ఈ లోపులోనే, ఈ పిరికి వాళ్ళ లోపులోనే, ఈ భక్తి పెడిసిన వాళ్ళ లోపులోనే, దేవుణ్ణి విసర్జించిన వాళ్ళు వీళ్ళు అనుకునే లోపులోనే దావీదు ఒడిశలు ఏం చేస్తుంది? పై ఆకాశంలో
ఏం చేస్తున్నారు? రాయి ఓడబెట్టి తిరుగుతుంది. ఓ గిరగిరా తిరుగుతుంది. వీళ్ళు అడిగే లోపులోనే ఎవని కుమారుడు? ఈ సంఘములకు వస్తున్న ఈ కుటుంబం ఎవరు? ఈ కుటుంబంలో ఈ పుట్టిన ఈ పిల్లలు ఎవరు? అసలు ఈ అమ్మాయి ఏమిటి? ఈ కుటుంబం ఏమిటి? ఎవరు వీరు? ఏంటి ఇంత చక్కగా సంఘములో వాడబడుతున్నారు, ఇంత చక్కగా సంఘములో పరిచర్య చేస్తున్నారు, ఇంత చక్కగా దేవుని సేవకులు మాట విని వారికి లోబడుతున్నారు. ఎవరి కుటుంబము, ఎవరి పిల్లలు, ఎవరి ఆడపిల్లలు, ఎవరి యవనస్తులు ఎంత చక్కగా లోబడుతున్నారు, ఎంత చక్కగా ఉన్నారు, ఎంత దీనులుగా ఉన్నారు. నీ గురించి ఆశ్చర్యపోద్ది లోకము, ఆశ్చర్యపోతుంది. అందుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే ఈ యవనస్తుడు ఏమంటున్నారు? ఈ యవనుడు ఎవని కుమారుడు అని అడుగుతున్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారు? ఈ యవనుడు అయిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఎవరు? పడుసువాడు అన్నారు. ఎవని కుమారుడు? అడిగి తెలుసుకోబోయే ముందే దావీదు ఒడిసెల ఆకాశంలో తిరుగుతుంది. గిరగిర తిప్పి యుద్ధము యెహోవాదని చెప్పి ఆ ఒడిసెల వదలగానే వదిలేశారు. గొలియాతు పడిపోయాడు. ఆయన ఖడ్గం తీసుకుని వధించారు. ఆ తల తీసుకుని వస్తూ ఉండగా ఆ తల అతని చేతనుండగా ఏమని చదువుతున్నాం? దావీదు తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా, ఫిలిష్తీయుని తల దావీదు చేతిలో ఉంది. అప్పుడు ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ఈయన సౌలు దగ్గర తీసుకొచ్చారు అబ్నేరు. ఫిలిష్తీయుని కళ్ళు చూస్తున్నారు ఎవరు? సౌలు. అబ్నేరు ఎంత పెద్ద గుడ్లు వీడి ముక్కు ఎంతలా ఉంది, వీడి నోరు ఎంత ఉంది, వీడి నాలుగు ఎంత ఉంది, ఆ తలలో అన్నీ ఏం చేస్తున్నారు వాళ్ళు అబ్జర్వేషన్. కానీ అది ఎవరి చేతిలో ఉంది? ఆ జుట్టు ఎవరి చేతిలో ఉంది? ఆ తల హెడ్ యొక్క జుట్టు ఎవరి చేతిలో ఉంది? దావీదు చేతిలో ఉన్నది. ఒడిశాలైనా దావీదు చేతిలో ఉంది. నిన్ను భయపెట్టేది ఏదో దాన్ని ఛేదించి దేవుడు నీ చేతికి అప్పగిస్తారు. అందుకనే నువ్వు భయపడొద్దు. దేని నిమిత్తం భయపడుతున్నావు? దేని నిమిత్తం నువ్వు కలవరపడుతున్నావు? దేని నిమిత్తం మనుషుల వైపు చూస్తున్నావు? దేని నిమిత్తం మనుషుల కోసం ఎదురు చూస్తున్నావు? దేని నిమిత్తం మనుషుల సహాయం కోరుతున్నావు? వద్దు, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. నిన్ను భయపెట్టేది, నీ వెనుకున్న వారిని భయపెట్టేది, నిన్ను కలవరపెట్టేది నీ పిల్లల సంబంధములా, నీ పిల్లల ఉద్యోగాల, నీ ఇంటి సమస్య, అనారోగ్య సమస్య, నీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. కానీ ఏదైనా దేవుడు ఒక రోజున నువ్వు సరిగా నిలబడితే దేవుడు నీ చేతికి దాన్ని ఏం చేస్తారు? అప్పగిస్తారు. దావీదు చేతిలో శత్రువు తల ఉన్నది. సౌలు ముందు నిలబడ్డారు. అప్పుడు సౌలు అడుగుతున్నారు ఏమని? సౌలు అతన్ని చూసి చిన్నవాడా ఏమంటున్నారు? చిన్నవాడా. ముందు యవనుడు, తర్వాత పడుసువాడు, ఇప్పుడేమయ్యాడు? చిన్నవాడా, నీవు ఎవని కుమారుడు అని అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. జయం పొందిన నేనంటే ఏంటనుకున్నామని కాలు ఎగరేశారా? చెప్పండి. నీ దాసుని కుమారుణ్ణి తగ్గించు. జయం వచ్చినా తగ్గించుకుని, ఉద్యోగం వచ్చినా తగ్గించుకుని, ఏ ర్యాంక్ వచ్చినా తగ్గించుకుని, ఏ కేడర్లో ఉన్నా తగ్గించుకుని, ఏ స్థాయిలో ఉన్నా తగ్గించుకుని, మనం బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకున్నా తగ్గించుకుని, ఎంత ఆస్తి సంపాదించి తగ్గించుకుని, ఆయన ఏమంటున్నారు? తల చేతులుండగా నేనంటే ఏంటి, మీరు జయించలేదు, నేను చేశాను ఏంటి, నా పవర్ ఏంటో చూడండి అని చెప్పట్లా. నీ దాసుని కుమారుణ్ణి. అవును దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ఈయనతో కలిసే మనసు రాజుకుందా? ఇప్పటి వరకు దావీదుతో కలిసి వివరాలు తెలుసుకునే మనసు అబ్నేరుకుందా? అప్పటి వరకు వీడెంత, వీడి పరిస్థితి ఎంత, వీళ్ళ సంసారం ఎంత, వీళ్ళ బ్రతుకు ఎంత, వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళెంత, జోసెఫ్ మెరారి ఎంత, లేకపోతే నేషనల్ సేవకులు గొప్ప, వీళ్ళెంత, వీళ్ళ పిల్లలెంత అనే స్థాయిలోనే సైతాను నిన్ను నడిపిస్తూ ఉన్నాడు.
నువ్వెంత అనుకునేదే దావీదు అంతకంతకు ఎదిగాను. నువ్వెంత అనుకుని కంగారుపడి మనసులో హీనపరుచుకుని చిన్న చూపు చూస్తున్నావే, వాళ్ళని నీ ముందే అంతకంతకు పైగా నిలబెట్టగల సమర్థుడై ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసు. ఎంత అనుకున్నావా? వీళ్ళంతా, ఈ సావాసం ఎంత, వీళ్ళ పిల్లలెంత, ఈయనంత అనుకోవచ్చు. పక్కోళ్ళెంత, మా చర్చకొచ్చే వాళ్ళెంత, నాకంటే ఎంత అనుకోవచ్చు. కానీ నువ్వు ఎంత అనుకున్నా దేవుడికి అంత కానే, దేవుడంత కానే కాదు కదా. మన పరిస్థితి ఎక్కడ? మనం చిన్నవారమే, నేను చాలా చిన్నవాడనే అనుకుంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిచయం, ఎప్పుడు పరిచయం కావాలి వీళ్ళకి? ఎదురుగా వెళుతున్నప్పుడు. అంతకుముందు పరిచయం వద్దా? సంఘములో వచ్చి వెళ్ళిపోవటం కాదు. నేను ముగిస్తున్నా. సంఘములో వచ్చి ఎవరికి కనపడకుండా నువ్వు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? సేవకులతో మమేకమవ్వాలా. తర్వాత ఎవరండి ఆ వ్యక్తి? ఎవరండి హాస్పిటల్లో ఉన్నారంటే? ఎవరండి వాళ్ళు? ఎవరండి పలానా ఎవరు మీ చర్చికి వస్తారండి. ఒక అమ్మాయి వచ్చింది గర్భవతిగా, ఆపరేషన్ అండి పాస్టర్ గారు, నాకు ప్రెగ్నెంట్, అబ్బాయి కావాలని ఉంచుకున్నాను, మరి ఇప్పుడు వచ్చారా లేదో, నాకు ఆపరేషన్ జరుగుతుంది, మీ చర్చికి వస్తానని నాకు పరిచయం చేసుకుంటున్నారు. పాపం, అవునా అమ్మ, ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి పంపించా. అలా కాదు బిడ్డ, నువ్వు సేవకులతో మమేకమవ్వాలా. వారు తర్వాత ఎవరు వారు అని అడిగేలాగా ఉండకూడదు. సేవకులు బిడ్డలతో నువ్వు పరిచయం అవ్వాలా. నీ కుటుంబము సంఘముతో మమేకం అవ్వాలా, సేవకులతో మమేకం అవ్వాలా, దేవునితో మమేకం అవ్వాలా. సంఘములో నువ్వు కలిసిపోవాలా, సేవకులతో పరిచయం పెంచాలా, సేవకులు పిల్లలతో పరిచయం పెంచాలా. వచ్చి కనబడేట ముఖం చూపించి వచ్చానండి అన్నట్టు ఉండకూడదు. ఏమవ్వాలి? తండ్రి, మీరు నేను ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. మీరు నేను ఏకమై ఉన్నాము, వారు కూడా మన యందు ఏకమై ఉండాలి. మేము మన పిల్లలు అందరూ ఏకమై ఉండాలి. వచ్చి ముఖం చూపించి ప్రార్థనకు వచ్చానండి అని అటు చూసి అట్టే వెళ్ళిపోవడం కాదు. సంవత్సరాల తరబడి మమేకమవ్వు. నీతో మేము ఏకమవ్వాలి, మీరు మాతో ఏకమవ్వాలి. మనందరితో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏదో అంటీ అంటున్నట్టు, కనబడినట్టు, ఏదో వచ్చానండి, వెళ్ళిపోతున్నామండి, మేము వెళ్తాం అంతేనండి, వెనక వాళ్ళని వెనకే వెళ్ళిపోతామండి, ప్రార్థన అవ్వకుండా వెళ్ళిపోతామండి, ఏం లేదండి. అలా కాదు. అది ఎంతవరకు మనుషులు మనము రేపేమి సంభవించునో నీకు తెలియదు. నువ్వు మమేకమైతే మనవారే. ఈ యవనస్తుడు మనవాడే, మన బిడ్డే, మన యెషయా కుమారుడే, బెత్లెహేమీయుడే, మా అన్నలు మన సైన్యములు ఉన్నారు అనేలాగా ఉందా అక్కడ? లేదు. మమేకము కాలేదు. సౌలు, అబ్నేరు తర్వాత పరిచయం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డ అలా కాదు. నువ్వు మమేకం అవ్వాలి. ఈరోజు వెళ్ళిపోతున్నావు, రేపు సమస్య వస్తుంది, రేపు ఏదో మంచి కార్యం వస్తుంది, మంచి పరిస్థితి వస్తుంది. నేనంటే మీ చర్చిగా వస్తున్నానండి అని పరిచయం చేసుకుంటావు. అది మన గౌరవము కాదు. నిజమా? మీరు నిజమన్న వాళ్ళు చేయొద్దండి. నువ్వు మమేకం అవ్వాలా. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు ఎంత ధనములో ఉన్నా, ఎంత కింది స్థాయిలో ఉన్నా, పేద వ్యక్తివైనా కలిసిపోవాలా. మమేకమవ్వు. నువ్వు అది నీ నడక అది మంచిది కాదు. నువ్వు అలా తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా, కనబడకుండా వెళ్ళిపోయినట్టుగా, ఏదో అంటుకుండా వెళ్ళిపోయినట్టుగా, ఏదో వస్తున్నామండి అన్నట్టుగా కాదు. అక్కడ దారిలో నుంచుంటారు మన పిల్లలు. సేవకురాలు నుంచున్నంతకాలం ఆమె నుంచున్నారు, తర్వాత మన పిల్లలు నుంచున్నారు. వారికి దగ్గరగా మమేకమై మన కలిసిమెలిసి ఉండేవారమై, చక్కగా కలిసిపోయేవారమై, మనం ఒకటమ్మా, మనం ఒకటండి, మన సావాసం అండి, మన సంఘం అండి అనేలాగా మనం ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడే నీ పట్ల నాకున్నట్టుగా నా పట్ల నీకుందా? ఇశ్రాయేల్ రాజుని యోధారాజు అడుగుతున్నారు, నీ పట్ల నాకున్నట్టుగా నా పట్ల నీకుందా? నీ పట్ల మాకుంది, కానీ నా పట్ల మీకుందా? కాబట్టి
కలిసిపో. నీ పిల్లల్ని కలవని, నువ్వు కలువు. నీ పిల్లల్ని వేరు చేయకు, నువ్వు వేరుగా ఉండకు. అలా వేరు చేసి నువ్వు సాధించేది ఏమీ లేదు. అలా చేయవద్దు. కుటుంబంగా కలిసిపో, కలిసేవారితో కలిసిపో, సేవకులతో కలిసిపో, సంఘముతో కలిసిరా, సేవకుల బిడ్డలతో కలిసిరా, కలువు. మేము మీతో కలవటానికి చేతులు చాపి ఉన్నాయి. దేవుడు చేతులు చాపి ఉంచారు. కలువు అంటున్నారు దేవుడు. కలువు. తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏకమవ్వాలి. ఏకమైనప్పుడే ఆనందం, ఏకమైనప్పుడే మన సమస్య వారికి చెప్తాం, ఏకమైనప్పుడే వారు మనం కలిసి సమస్యను పంచుకొని ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఏకమవ్వాలి. ఏదో తెలియనట్టు వెళ్ళిపోవద్దు నువ్వు. అది నీ తెలివితేటలు అనుకోకు. అది నువ్వేదో తెలియని పరిస్థితి అనుకో నువ్వు. అది నీ తెలియని పరిస్థితి. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నారు. గతించిన కాలము చాలు, ఇక నుంచి నువ్వు తెలిసిన వ్యక్తివై ఉండాలా. ఇప్పుడు దావీదు సౌలుకి అబ్నేరుకి ఏమయ్యారు? తెలియని వ్యక్తా, తెలిసిన వ్యక్తా? తెలిసిన వ్యక్తి ఉండారు. నువ్వు కూడా తెలిసిన వ్యక్తిగా ఉండాలా. సంఘములో ఉన్న వ్యక్తివై ఉండాలా. నీ సమస్యను సంఘం పంచుకోవాలంటే, నీ సమస్యను, నీ సంతోషాన్ని సంఘం పంచుకోవాలంటే, నీ సమస్యను సేవకులు పిల్లలు పంచుకుని మన సమస్య అండి, అది మన సంతోషం అండి, మన కుటుంబం అండి అని చెప్పాలంటే కలిసి పోవాలా వద్దా?